మొదటి యోహాను 2:28. కాబట్టి చిన్న పిల్లలారా, ఆ, ఆయన రాకడ యందు ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండునట్లు మీరు ఆయన యందు నిలిచి ఉండుడి. స్తోత్రం చెప్పండి కాబట్టి ఒకసారి. ఇన్నిసార్లు అన్నాడు ఆ మాట చూడండి. ఎలాగంట సిగ్గుపడక, ఆయన వచ్చినప్పుడు ఆయన దగ్గర నిలబడటానికి మీరు సిగ్గుపడక, మీకు ధైర్యం కలిగినట్లుగా మీరు జాగ్రత్తగా చూసుకోండి. మీరు ఆయన యందు నిలిచి ఉండండి, ఆయన గట్టిగా పట్టుకోనండి. లేనిపోయిన వ్యవహారాలు ఏమైనా ఉంటే తుడిచేసుకోండి, కడిగి వేసుకోండి అని ఎన్నిసార్లు చెప్తున్నాడు. ఇది కదా సిద్ధపాటు అంటే. చూస్తున్నాం ఒకసారి చదివేసుకుంటారా బైబిల్ అంత కింద? ప్రిపరేషన్, సిద్ధపాటు. దేని కొరకు? మంచి భవిష్యత్తు కొరకు కాదు. దేవుని ఎదుట సిగ్గుపడక ధైర్యంగా ఆయన ఎదుర్కోగలిగే కృపను సంపాదించేలా సిద్ధపడతాం. దేవునికి స్తోత్రం చెప్పండి కూడా ఒకసారి. హల్లెలూయా. ఆదికాండం 22:12 చదువుతాం. ఆదికాండము 22:12. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకుము, అతన్ని ఏమీ చేయకుము, నీకొక్కడునై ఉన్న నీ కుమారుణ్ణి నాకీయ వెనుక తీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచున్నది. నా చూడండి, స్తోత్రం చెప్పడం ఒకసారి. ఒక విషయం అర్థం కాదు. దేవుడు అప్పుడప్పుడు వచ్చి ఏమేమి చూడడానికి వస్తాడు అర్థం కాదు. హల్లెలూయా. చూడండి ఒకసారి. కనబడాలంటే ఆయన ఎదుట మనం నిలబడినప్పుడు మనలో ఆయన ఏమి చూడాలని కోరుకుంటున్నాడో, మనలో ఏమి కనబడాలని ఆయన ఎక్స్పెక్ట్ చేస్తున్నాడో చెప్తున్నాను మీకు. ముందుగా ఈ తరము వారిలో మనము మన ఫ్యామిలీని నీతిలో కాపాడుకున్నామా లేదా చూడడానికి ఇష్టపడుతున్నాడు. ఈ తరం వారికి వేరైతేనే నీతిగా బ్రతికినట్లండి. గొప్ప గొప్ప మాటలు చెప్తే కాదు. గొప్ప గొప్ప నీతి మాటలు ఎన్నో చెప్తాం, అర్థమైందా? చాలా మంచి ముద్దు ముద్దు మాటలు ఎన్నో న్యాయమైన మాటలు ఎన్నో మాట్లాడతాం. మాటలు కాదు, చేతలు. మాట కాదు, క్రియలు. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. హల్లెలూయా. పౌలు అంటాడు కొరింథీ పత్రికతో, మాటలు కాదు, దేవుని రాజ్యం మాటల్లో లేదు, శక్తితోనే ఉంది. ఎంత పోరాడగలుగుతున్నారు, ఎంత ప్రతిష్ఠించుకోగలుగుతున్నారు. దేవుడు ఈ కాలంలో ప్రతిష్ఠ అనే మాట ఎంత దారుణం అయిపోయిందంటే, మీసల గడ్డలు తీసేసి లుంగి కట్టడమే ప్రతిష్ఠ అయిపోయింది. అది తప్ప ఇంకేమైనా చేసుకోవచ్చు, ఎలాగైనా బతికేవచ్చు, ఎంత కకృతి పరులైనా అయిపోవచ్చు, ఎంత ధనాపేక్ష పరులు, ఎంత దొంగలైనా అయిపోవచ్చు, ఎంత దోచుకున్నా అయిపోవచ్చు, ఎంత కుట్రదారులైనా కావచ్చు. ఇక్కడ ప్రతిష్ఠ అంటే ఏంటి? మొత్తం గీసేసి లుంగి కట్టాడు, పరువు పోయింది. ఆ ప్రతిష్టకి, ప్రతిష్ట అనే మాట పరువు తీసేస్తున్నారు చాలా మంది. అదే మిగిలింది లాస్ట్కి. ఇంకా తెల్లబట్టలే మిగిలే, ఇంకేం మిగిలి, లోపలంతా డొల్లా. ప్రతిష్ట అంటే వేరైపోవడం. స్తోత్రం చెప్పండి కూడా ఒకసారి. ప్రతిష్ట అంటే ఏంటి? బస్తాలు, ఇంట్లో బస్తాలు తెచ్చుకొని, బియ్యం తెచ్చుకొని ఒక బస్తా చర్చికి ఇచ్చేద్దాం అనుకున్నారు. దాన్ని పక్కన పెడతారు చూసారా, దేవునికి ఇచ్చేసాము అని దాన్ని ప్రతిష్ట అంటారు. ప్రతిష్ట అంటే ఏంటి? దేవుడికి ఇచ్చేసాము. ప్రతిష్ట అంటే ఏంటి? అంతే. దాన్ని మీరు వాడడానికి వీల్లేదు, మీ సొంత అవసరాలకి వాడడానికి వీల్లేదు, దాని మీద మీ సొంత ప్లాన్లో పనిచేయవు అని అర్థం. మీరు ప్రతిష్ఠించుకున్నా, మీ పిల్లల్ని ప్రతిష్ఠించుకున్నా, మీరు ఏ వస్తువు దేవుడికి ఇచ్చినా సరే, దాని మీద మీ ప్లాన్ ఉండకూడదు, దాని మీద మీ ప్రణాళికలు వేయకూడదు. ఇలా చేస్తే బాగుంటుందండి, అది చేద్దాం అనుకుంటున్నామండి, ఇదండి రాంగ్. దేవార్పితము, కుర్బాన్ అంటారు దాన్ని హెబ్రీ భాషలో.
మనకు ఉర్దూలో కూడా వర్డ్ ఉంది కదా, కుర్బాన్ అంటే ఏంటి? కుర్బానీ అంటే ఏంటి? కుర్బాన్ అంటే అప్పగించేసుకున్నాం అని అర్థం, త్యాగం చేసేసుకున్నాం అని అర్థం, సమర్పించేసుకున్నాం అని అర్థం. జనరల్గా కుర్బానీ అంటే దేవుడి కోసం చంపేసుకున్నాం అని అర్థం. స్తోత్రం చెప్పండి కూడా ఒకసారి. సాక్రిఫైస్. ఆ తరము వారిలో వేరై బ్రతకడమే నీతి అంటండి దేవుడు. అదే చూసాడంట నోవహులో కనిపించింది. అందులో ప్లస్ పాయింట్ ఏంటి అంటే, నోవహు ఒక్కడిలోనే కనిపించింది కానీ ఫ్యామిలీ అందరినీ బండి ఎక్కించాడు దేవుడు. స్తోత్రం చెప్పండి కూడా ఒకసారి. ఫ్యామిలీ టికెట్ అన్నమాట. ఒక టికెట్ మీద ఫ్యామిలీని ఎక్కించేసాడు. అట్టి అలాగ మనము మన కుటుంబానికి అట్టి కృప తీసుకొచ్చేలాగా ఉండాలి. కానీ మన బ్రతుకులను మన భక్తి నువ్వు కదా నీ గురించి పర్లే నీ పిల్లల్ని కూడా తీసుకురా పరలోకం అని దేవుడు అనేలా ఉండాలి. స్తోత్రం చెప్పడం కూడా ఒకసారి. ఎలాగ ఉండాలి? సరే నీ మొహం చూసి నోవహు ఓడెక్కు పద వెళ్ళిపోతాం, టైం అయిపోయింది, సిగ్నల్ ఇచ్చేసాడు వెళ్ళిపోతాం అంటే నోవహు చూస్తాం, ప్రభు మరి ఫ్యామిలీ ఏంటి అలాంటి ప్లాన్ ఏం లేదే. నోవహు సరే నీవే నీతిమంతుడిగా ఆగుపడితివి గనక నీవును నీ ఇంటి వారు. కృప అంటే ఏంటి తెలుసా? అర్హత లేని వాళ్ళకి సంపాదించే భాగ్యమే కృప. ఫ్యామిలీ మిమ్మల్ని బట్టి మీ ఫ్యామిలీని కూడా దేవుడు పిలిచి తీసుకెళ్ళేలాగా ఉందాం. మనమన్నా ఉందాం. ఎవరి గురించి ఎందుకు? ఇంట్లో వాళ్ళ ప్రార్థన లేదు, ఏడక లేదు, వాళ్ళ గురించి నీకెందుకు? నువ్వు సరిగ్గా ఉండు. నీ మొహం అయినా చూసి స్తోత్రం చెప్పడం కూడా ఒకసారి. నాబాల్ని చంపుతాము అని బయలుదేరిన దావీదు అబీగయీలు మొహం చూసి ఏం చేశాడు? అసలు ప్రామిస్ చేశాడు, యెహోవా జీవము తోడు, ఈ రాత్రి ఆయన మెడకాయ మీద తలకాయ ఉంటే అడుగు అన్నాడు అంతే. అమ్మో అని బయలుదేరింది. అయ్యా 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 దావీదు అయ్యా, వద్దులయ్యా, అతను దుష్టుడు మూర్ఖుడయ్యా, దేవుడు చూసుకుంటాడయ్యా, నీ చేతి కిందకి మట్టి అంటించుకుంటావయ్యా, ఆకలితో ఉన్నట్టున్నారయ్యా, ఎదుగుతున్నానయ్యా, పాపం భూజాలు పెడితే సాఫ్ట్ అయిపోయాడు బాబు. సరే వా